నమఃశివాయ. అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ 2026 ఉగాది నుండి జరిగే 5 ముఖ్యమైన సంఘటనలు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారి కాలజ్ఞానం గురించి చాలామందికి తెలుసు. ఆయన చెప్పిన అనేక విషయాలు కాలక్రమంలో నిజమయ్యాయని ప్రజలు నమ్ముతుంటారు. భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ఆయన ముందుగానే తన కాలజ్ఞానంలో వివరించి చెప్పారు అని భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి నెలలో జరిగే కొన్ని విశేష సంఘటనలను ఆయన ముందే సూచించారని చెబుతారు. ఆ సూచనల ప్రకారం ప్రపంచంలో ఎన్నో వింతలు, ఆశ్చర్యకరమైన పరిణామాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గత సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనలను చూసి చాలామంది ఆయన చెప్పిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నుండి కొన్ని విశేషమైన మార్పులు ప్రారంభమవుతాయని కాలజ్ఞానంలో చెప్పబడిందని అంటారు. కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశముందని భక్తులు చెబుతున్నారు. ఈ విషయాలను తెలుసుకుంటే చాలామంది ఆశ్చర్యానికి గురవుతారని కూడా అంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం గతంలో కూడా కొన్ని సంఘటనలు ఆయన చెప్పిన విధంగానే జరిగాయని అనేక కథనాలున్నాయి. ప్రకృతి మార్పులు, వాతావరణ పరిస్థితులు, సమాజంలో జరిగే మార్పులు, ఇలా అనేక అంశాల గురించి ఆయన ముందుగానే సూచించారని చెబుతారు. ఉదాహరణకు 2025 సంవత్సరంలో విపరీతమైన వర్షాలు పడతాయని ముందుగానే చెప్పారని కొందరు పేర్కొంటారు. ఆ సంవత్సరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో పంటలకు పెద్ద నష్టం కలిగింది. రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే 2026 సంవత్సరంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఉంటాయని కూడా కాలజ్ఞానంలో పేర్కొనబడిందని చెబుతారు. కొన్ని చోట్లే తీవ్ర చలి ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో అసహనానికి గురిచేసేంత ఎండలు ఉంటాయని చెప్పబడింది. ఈ తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొనే అవకాశముందని కూడా అంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎండలు చాలా తీవ్రంగా ఉండి వాటిని తట్టుకోవడం చాలా కష్టమవుతుందని కొందరు వివరిస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశముందని చెబుతారు. సమాజంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయని కాలజ్ఞానంలో సూచించబడిందని చెప్పబడుతుంది. మనుషుల ఆలోచనలు, జీవన విధానాలు మారుతూ సాంప్రదాయ విలువలు కొంతమేర తగ్గిపోతాయని కొందరు భావిస్తున్నారు. కొందరు వ్యక్తులు నియమ నిబంధనలను పట్టించుకోకుండా స్వేచ్ఛగా ప్రవర్తించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని అంటారు. ఇలా ప్రకృతి, సమాజం, మనుషుల జీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్పుకునేవారు వివరిస్తున్నారు. అయితే ఈ విషయాలను చాలామంది భక్తి, విశ్వాసంతో చూస్తారు. భవిష్యత్తులో నిజంగా ఏమి జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది అని కూడా అంటారు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మనకు ఆసక్తికరంగా అనిపించినా ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలి అని పెద్దలు సూచిస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రజల్లో ఎన్నో కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన చెప్పిన భవిష్యత్తు విషయాల గురించి భక్తులు ఇప్పటికీ చర్చిస్తూనే ఉంటారు. కాలం మారుతున్న కొద్దీ సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన కాలజ్ఞానంలో పేర్కొన్నారని కొందరు వివరిస్తున్నారు. కొంతమంది డబ్బు కోసం ఎలాంటి మార్గానికైనా దిగజారే పరిస్థితులు పెరుగుతాయని కూడా చెప్పబడింది. సంపద కోసం మనుషులు నైతిక విలువలను పక్కనపెట్టే పరిస్థితులు ఏర్పడతాయని అంటారు. అక్రమ సంబంధాలు కూడా సమాజంలో పెరిగే అవకాశముందని కొందరు కాలజ్ఞానాన్ని ఉటంకిస్తూ చెబుతుంటారు. అలాగే రాబోయే కాలంలో స్త్రీల ఆయుష్షు కొంత పెరుగుతుందని, పురుషుల ఆయుష్షు కొంత తగ్గే పరిస్థితులు ఉండవచ్చని కూడా కొందరు వివరిస్తారు. జీవనశైలిలో మార్పులు, అలవాట్లలో మార్పుల కారణంగా సమాజంలో కొత్త కొత్త ధోరణులు కనిపించవచ్చని అంటారు. ఉదాహరణకు కొన్ని మహిళలు కూడా పురుషుల మాదిరిగా మద్యం సేవించడం, ధూమపానం చేయడం వంటి అలవాట్లు పెరగవచ్చని చెబుతారు. ఇక సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలు, దాడులు కూడా పెరుగుతాయని కొందరు కాలజ్ఞానం గురించి చెప్పుకునేవారు పేర్కొంటున్నారు. అందుకే సమాజంలో మంచి విలువలు, పరస్పర గౌరవం అవసరం మరింత పెరుగుతుందని కూడా పెద్దలు సూచిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని అంటారు.
ముఖ్యంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతాయని, భవిష్యత్తులో బంగారం ఎంతో విలువైన వస్తువుగా మారుతుందని చెబుతారు. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాబోయే కాలంలో బంగారం కోసం మనుషుల మధ్య గొడవలు, తగాదాలు కూడా పెరిగే అవకాశముందని కొందరు ఊహిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కొత్త రకాల వ్యాధులు ప్రపంచాన్ని భయపెట్టే అవకాశముందని కూడా కాలజ్ఞానంలో ఉందని కొందరు చెబుతారు. గతంలో వచ్చిన మహమ్మారుల మాదిరిగా మరో కొత్త వ్యాధి కూడా రావచ్చని ప్రజల్లో చర్చ జరుగుతుంటుంది. అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా సూచిస్తున్నారు. కొంతమంది కాలజ్ఞానాన్ని విశ్లేషించేవారు ఆకాశంలో కొన్ని అరుదైన ఖగోళ సంఘటనలు కనిపించవచ్చని కూడా అంటారు. అటువంటి దృశ్యాలను చూసి ప్రజల్లో భయం, ఆందోళనలు కూడా పెరగవచ్చని చెబుతారు. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు జరుగుతాయని అంటారు. కొన్ని పవిత్ర క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లో ఇబ్బందులెదురయ్యే పరిస్థితులు ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. దేవాలయాల నిర్వహణలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చని అంటారు. కొన్ని చోట్ల దేవాలయాలు సరైన పూజల్లేక మూతపడే పరిస్థితులు రావచ్చని కూడా చెప్పబడుతోంది. అలాగే ప్రజల్లో భక్తి కొంత తగ్గిపోతుందని, దేవుడిపై నమ్మకం తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నైతిక విలువలు తగ్గిపోవడం వల్ల మనుషులు అనేక తప్పులు చేసే అవకాశముందని కూడా చెబుతారు. ఇంకా ప్రకృతి విషయంలో కూడా పెద్ద మార్పులు రావచ్చని కొందరు కాలజ్ఞానం గురించి మాట్లాడతారు. పంటలకు నష్టం కలిగించే పరిస్థితులు పెరగవచ్చని, రైతులు కష్టాలు ఎదుర్కొనే అవకాశముందని అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆహార కొరత కూడా ఏర్పడవచ్చని భయాలు వ్యక్తమవుతాయి. ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి అనేక కథనాలు ప్రజల్లో వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ విశ్వాసాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడిన విషయాలే. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలమే చెప్పాలి. మనుషులు మాత్రం మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ సమాజాన్ని మంచివైపు తీసుకెళ్లాలని పెద్దలు సూచిస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రజల్లో అనేక కథనాలు, విశ్వాసాలు తరతరాలుగా వినిపిస్తూ వస్తున్నాయి. భవిష్యత్తులో సమాజంలో, ప్రకృతిలో, మనుషుల ప్రవర్తనలో ఎన్నో మార్పులు జరుగుతాయని ఆయన కాలజ్ఞానంలో చెప్పారని కొందరు విశ్వసిస్తారు. రాబోయే కాలంలో మనుషుల మధ్య అపనమ్మకాలు పెరిగి ఒకరిపై ఒకరు చేతబడులు చేయించుకునే పరిస్థితులు పెరుగుతాయని కొందరు చెప్పుకుంటారు. తమకు నచ్చిన వారిని వశపరుచుకోవడానికి కొందరు ఇలాంటి మార్గాలను ఆశ్రయిస్తారని కూడా చెబుతారు. అలాంటి చర్యల వల్ల అనేక సమస్యలు ఏర్పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా రావచ్చని అంటారు. సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతాయని, యువతలో నియంత్రణలేని ప్రవర్తన పెరుగుతుందని కొందరు కాలజ్ఞానాన్ని ఉటంకిస్తూ చెబుతారు. పెళ్లికి ముందే సంబంధాలు పెరిగి అనేక సమస్యలు తలెత్తవచ్చని కూడా అంటారు. పుణ్యాత్ములు తగ్గిపోతారని, పాపకార్యాలు చేసేవారు ఎక్కువ అవుతారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తారు. అయితే కలియుగం చివరికి మంచి గుణాలు కలిగిన వారే నిలిచిపోతారని విశ్వసిస్తారు. ఆహార పదార్థాల్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకుంటాయని అంటారు. పండ్లు, కూరగాయలు సహా అనేక వస్తువుల్లో రసాయనాల వినియోగం పెరిగి కల్తీ ఎక్కువవుతుందని చెబుతారు. వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఏర్పడవచ్చని అంటారు. కొన్నిసార్లు చెడ్డవారే ఎక్కువ సంపదను సంపాదించి సుఖంగా జీవించే పరిస్థితులు కనిపిస్తాయని, మంచి మనుషులు మాత్రం కష్టాల్లో జీవించే పరిస్థితులు రావచ్చని కొందరు భావిస్తున్నారు. మంచి మనుషుల మాటలకు విలువ తగ్గిపోతుందని, చెడ్డవారి మాటలను ఎక్కువమంది నమ్మే పరిస్థితులు ఏర్పడతాయని కూడా చెబుతారు. కుటుంబాల్లో కూడా విభేదాలు పెరుగుతాయని అంటారు. భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా తరచూ గొడవలు జరిగే అవకాశముందని చెబుతారు. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగి కుటుంబ బంధాలు దెబ్బతినవచ్చని అంటారు. సమాజంలో వివిధ మతాలు, కులాల మధ్య ఉన్న భేదాలు కొంత తగ్గి వాటిని పట్టించుకోకుండా వివాహాలు జరిగే పరిస్థితులు కూడా రావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే అదే సమయంలో డబ్బున్నవారికే ఎక్కువ గౌరవం లభించే పరిస్థితి కూడా పెరుగుతుందని చెబుతారు. మాట ఇచ్చిన విలువ, నమ్మకం వంటి విలువలు తగ్గిపోవచ్చని కూడా అంటారు. ప్రకృతి విషయంలో కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని కాళజ్ఞానం గురించి చెప్పుకునేవారు వివరిస్తారు. కొన్ని పవిత్ర నదులు ఎండిపోవడం, తర్వాత అకస్మాత్తుగా భారీ వరదలు రావడం వంటి పరిస్థితులు ఎదురవ్వచ్చని చెబుతారు. ఆరోగ్య సమస్యలు కూడా పెరిగి ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో చాలామంది బాధపడే అవకాశముందని అంటారు. కొన్ని విచిత్రమైన సూచనలు కూడా కాళజ్ఞానంలో ఉన్నాయని కొందరు చెబుతారు.
ప్రకృతిలో అసాధారణమైన ఘటనలు, వింతగా కనిపించే సంఘటనలు జరుగుతాయని కూడా చెప్పబడింది. ఇవి ప్రజల్లో భయం, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయని అంటారు. ఇంకా ప్రకృతి విపత్తులు కూడా పెరిగే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. సముద్రంలో జరిగే మార్పులు, భూకంపాలు, తుఫానులు వంటి విపత్తులు ప్రజల్లో భయాందోళనలు కలిగించవచ్చని చెబుతారు. అలాంటి సంఘటనల వల్ల సమాచార వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశముందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అడవిల్లో ఉండే జంతువులు మనుషుల నివాస ప్రాంతాల్లోకి రావడం వంటి సంఘటనలు కూడా పెరుగుతాయని అంటారు. ధర్మం క్రమంగా తగ్గిపోతూ అధర్మం పెరుగుతుందని కూడా కొందరు భావిస్తున్నారు. రాజకీయాలు, అధికారాల కోసం మనుషులు ఒకరిపై ఒకరు పోరాడే పరిస్థితులు కూడా పెరిగే అవకాశముందని అంటారు. అలాగే కొన్ని దేవాలయాలకు సంబంధించిన అద్భుతాలు జరుగుతాయని కూడా ప్రజల్లో విశ్వాసాలున్నాయి. కొన్ని దేవతామూర్తులు భక్తులతో మాట్లాడతాయని, లేదా దేవాలయాల్లో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయని కథనాలు వినిపిస్తుంటాయి. ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి అనేక కథలు, విశ్వాసాలు ప్రజల్లో ప్రచారమవుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎక్కువగా ప్రజల నమ్మకాల ఆధారంగా చెప్పబడే విషయాలే. నిజంగా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. మనుషులు మాత్రం మంచి ఆలోచనలు, ధర్మం, పరస్పర గౌరవంతో జీవించడం ద్వారా సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలి అని పెద్దలు సూచిస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రజల్లో ఎన్నో విశేషాలు, గూఢార్థాలు కలిగిన కథనాలు తరతరాలుగా వినిపిస్తూ వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రకృతి, సమాజం, మనుషుల ప్రవర్తనలో అనేక విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన కాలజ్ఞానంలో పేర్కొన్నారని భక్తులు చెబుతుంటారు. కాలజ్ఞానం ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రకృతిలో అసాధారణ సంఘటనలు జరుగుతాయని చెబుతారు. ఉదాహరణకు కృష్ణానదిలో నీటిమట్టం విపరీతంగా పెరిగి ఆ నీరు దేవాలయ ప్రాంతాల వరకు చేరుతుందని కొందరు వ్యాఖ్యానిస్తారు. అలాంటి ఘటనలను ప్రజలు ఆశ్చర్యంగా భావిస్తారని అంటారు. అలాగే ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యాలు కనిపిస్తాయని కూడా చెప్పబడింది. కొన్ని వింత ఆకారాల కాంతులు లేదా పక్షుల్లాంటి రూపాలు ఆకాశంలో కనిపించి ప్రజల్లో ఆసక్తి, భయం కలిగిస్తాయని కొందరు కాలజ్ఞానం గురించి వివరిస్తారు. వాటిని పట్టుకోవడానికి లేదా దగ్గరగా చూడడానికి ప్రయత్నించినవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని కూడా చెబుతారు. సమాజంలో కూడా ఆశ్చర్యపరిచే సంఘటనలు చోటుచేసుకుంటాయని కొందరు భావిస్తున్నారు. చిన్న వయసులోనే అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయని, నైతిక విలువలు క్రమంగా తగ్గిపోతాయని కూడా కాలజ్ఞానాన్ని చెప్పుకునేవారు వ్యాఖ్యానిస్తారు. ఒకప్పుడు గొప్పగా భావించిన సద్గుణాలు తగ్గిపోతూ సమాజంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చని అంటారు. ప్రకృతిలో కొన్ని వింతలుగా కనిపించే సూచనలు కూడా కనిపిస్తాయని కొందరు చెబుతారు. జంతువులు లేదా పక్షులు మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తున్నట్లుగా అనిపించే సంఘటనలు చోటుచేసుకోవచ్చని ప్రజల్లో కథనాలున్నాయి. అలాంటి ఘటనలు ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని అంటారు. కొన్ని రోజులలో ప్రత్యేకమైన రాత్రుల్లో జంతువుల ప్రవర్తన అసాధారణంగా మారవచ్చని కూడా చెబుతారు. ఊరంతా కుక్కలు అరవడం లేదా విచిత్రమైన శబ్దాలు వినిపించడం వంటి సంఘటనలు ప్రజల్లో భయం కలిగించవచ్చని అంటారు. రాబోయే కాలంలో మతాలు, కులాల మధ్య విభేదాలు పెరిగే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. కోపం, అసహనం పెరిగి చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే పరిస్థితులు రావచ్చని చెబుతారు. అలాగే కొన్ని దేవాలయాల్లో అపచారాలు పెరిగే అవకాశముందని కూడా అంటారు. కొందరు వ్యక్తులు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరికలుగా కూడా ఈ కథనాలను కొందరు చూస్తారు. ప్రకృతి విపత్తులు కూడా పెరిగే అవకాశముందని కాలజ్ఞానం గురించి చెప్పుకునేవారు పేర్కొంటారు. భారీ వర్షాలు, పిడుగులు, తుఫానులు వంటి సంఘటనలు పెరిగి ప్రజల్లో ఆందోళనలు కలిగించవచ్చని అంటారు. కొన్ని సందర్భాల్లో జంతువుల్లో లేదా మనుషుల్లో అసాధారణ లక్షణాలు కలిగిన శిశువులు పుట్టవచ్చని కూడా చెప్పబడింది. దీనిని ప్రకృతి సమతుల్యతలో మార్పులు జరిగే సూచనగా కొందరు భావిస్తున్నారు. నదుల ప్రవాహంలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకోవచ్చని కొందరు చెబుతారు. కొన్ని నదులు ఎండిపోవడం, మరికొన్ని నదులు ఉగ్రరూపం దాల్చి భారీ వరదలు రావడం వంటి పరిస్థితులు ఎదురవ్వవచ్చని అంటారు. కృష్ణానది ప్రవాహంలో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశముందని కాలజ్ఞానంలో పేర్కొన్నట్లు కొందరు వివరిస్తారు. సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విశ్లేషించేవారు చెబుతారు. నిజాయితీగా జీవించేవారికి కష్టాలు ఎదురవుతాయని, అవినీతి చేసేవారు అధికారం సంపాదించే పరిస్థితులు పెరిగే అవకాశముందని అంటారు. తల్లిదండ్రులు, పిల్లలు, గురువు, శిష్యుల మధ్య ఉండాల్సిన గౌరవం క్రమంగా తగ్గిపోవచ్చని కూడా పేర్కొంటారు. సమాజంలో పరస్పర గౌరవం, సహనం తగ్గిపోతే అనేక సమస్యలు తలెత్తవచ్చని పెద్దలు హెచ్చరిస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని విషయాలు గతంలో జరిగాయని కొందరు విశ్వసిస్తున్నారు. మరికొన్ని విషయాలు భవిష్యత్తులో జరగవచ్చని భావిస్తున్నారు. భూమి తన సహజ సారాన్ని కోల్పోతే పంటలు సరిగ్గా పండక ఆహార సమస్యలు తలెత్తే అవకాశముందని కూడా చెప్పబడింది.
అలాంటి క్లిష్ట సమయాల్లో దేవుని నామస్మరణ, ఆధ్యాత్మిక చింతన మనిషికి ధైర్యమిస్తాయని కూడా కాలజ్ఞానంలో సూచించబడిందని భక్తులు చెబుతారు. భగవంతుని స్మరణలో ఉండేవారికి ఎలాంటి అపాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేస్తారు. కందుకూరి ప్రాంతంలో కమలనాభుణ్ణి భక్తితో సేవించేవారు ధన్యులు అని కూడా చెప్పబడిందని కొందరు పేర్కొంటారు. ఆపద సమయంలో భక్తి, ధర్మం, మంచి ఆలోచనలు మనిషికి రక్షణ కవచంగా ఉంటాయని దీనిలో భావముందని వివరిస్తారు. కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు చాలా వరకు గూఢార్థాలతో నిండి ఉంటాయని పండితులు చెబుతున్నారు. వాటిని అక్షరాల అర్థం చేసుకోవడం కంటే కాలానికి తగినట్లుగా మన జీవన విధానాన్ని సరిచేసుకోవడానికి ఒక హెచ్చరికగా భావించడం మంచిదని కూడా సూచిస్తున్నారు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.